దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ధైర్యంతో కూడిన ఆదరణ వాక్యము, గొప్ప భరోసా ఈ వాక్యము. మన జీవితములలో అనేక సందర్భాలలో కలిగేటటువంటి వ్యాధులు, రోగాలు, రుగ్మతులు, శ్రమలు, సమస్యలు మానసికంగా, శారీరకంగా మనల్ని కృంగదీసినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితులలో మనము కన్నీళ్లు విడుచుచు దుఃఖిస్తూ వేదన పడుతూ ఉంటాం. అయితే మన కన్నీళ్లకు ప్రతిస్పందన కలిగిన, ప్రేమను చూపించగలిగిన దేవుడు మనకున్నాడు. యూదులకు రాజు అయిన హిజ్కియా మరణకరమైన రోగముతో బాధింపబడుతున్న సమయంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వానికి సందేశాన్ని పంపిస్తున్నాడు. ఈ సందేశం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, అతనికి కలిగినటువంటి వ్యాధి మరణకరమైన పరిస్థితికి దిగజార్చినది అని చెప్పడమే. ఇలాంటి సందర్భములలో ఏ వ్యక్తి అయినను సరే మరణకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయమున కృంగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. హిజ్కియా చేసిన పని కూడా అది. శారీరకంగా, మానసికంగా కృంగిపోయిన పరిస్థితులలో ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని పుంజుకొని జీవమును, రక్షణను, దీవెనను దయచేసే దేవుని వైపు తిరిగాడు. మరణకరమైన ప్రతి పరిస్థితులలో మనము కూడా కృంగిపోవడం సరికాదు. మనకు తిరిగి పునరుజ్జీవమును, నిత్య జీవమునిచ్చే దేవుని వైపుకు మనం తిరగాలి. దేవుని సన్నిధానమున మనం పొందగోరే ఆ ఆశీర్వాదము మనము తిరిగి పొందుకున్నట్లుగా దేవుడు మన కొరకు ఇంకను ఛాన్సులు ఇస్తూనే ఉన్నాడు. హిజ్కియా చేసినటువంటి పని దేవుని సన్నిధిని కన్నీటితో కూడిన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ తనను బ్రతికించే దేవునికి తన విన్నపాన్ని విన్నవించుకున్నాడు. దేవుడు దయగలిగిన వాడు. కఠినంగా ప్రవర్తించి మనలను బాధింపు చేయడం దేవునికి ఇష్టమేమీ కాదు. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31, 32, 33 వచనములలో ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు అనే వాక్యమును తెలియజేయుచున్నది. దేవుడు హిజ్కియా ఎడల దీర్ఘశాంతమును, కనికరమును, కృపను చూపించాడు. కనుకనే మరలా దేవుడు ఆలోచించిన తన అభిప్రాయాన్ని మార్చుకుని కృపను చూపుటకు మరలా శుభవార్తను వానికి తెలియపరిచున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను అని గొప్ప ధైర్యాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినమందు మన జీవితంలో కూడా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకుని విశ్వాసముతో ప్రభు సన్నిధిని ప్రార్థన చేయి. నిశ్చయముగా దేవుడు తన కృపను నీకు అనుగ్రహింపజేస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ఈ ఉదయకాలపు ధైర్యమును, ఆశీర్వాదమును కూడిన వాక్యముకై కృతజ్ఞతలు. తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకొనగలం? మాకంటే గొప్పవారు గనులు గతించిపోయారు. అయితే మా జీవిత దినముల సంఖ్యను పొడిగించున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి మా వ్యాధి, రోగ, రుగ్మతలలో స్వస్థతనిచ్చుట కొరకు నీవు సహాయం చేయుచున్నందుకు స్తోత్రాలు. శరీరపరంగా ప్రతి వ్యక్తి ఏదో ఒక రోగముతో బాధింపబడుతున్న పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రభువా, తనకు ఆ వ్యాధి తీవ్రతను బట్టి తీవ్రమైనటువంటి బలహీనతల్లో కృంగిపోతున్న పరిస్థితుల్లో కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో మానవులు ఉన్నారు. ప్రభువా, వైద్యులు చేయగలిగినదే వారు చేయగలరు. కానీ ఒకని ప్రాణమును నిలుపుట అనేది
మానవుని చేతుల్లో లేదు ప్రభువా. ఇదిగో మా ప్రాణమును మా సకల మార్గములు నీ అందే ఉన్నదని వాక్యం తెలియజేయుచున్నది. యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడును అని వాక్యములు తెలియజేయుచున్నది. ప్రభువా, కొన్ని వ్యాధులు మరణము కొరకు వచ్చినవి కాకపోయి ఉండవచ్చు, పాపమును బట్టి కలిగిన రోగములై ఉండవచ్చును. నీ యందు భయభక్తులు కలిగిన వారిని నీ విడిచిపెట్టేవాడు కావు. నిత్యముగా ప్రతి వారికి మేలు చేసి నీ మహిమను చూపుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.